గారు ఇప్పుడు అలాగే చూసుకుంటే వెహికల్ నెంబర్స్ కూడా చాలా మంది ఫ్యాన్సీ నెంబర్ కావాలి లేదా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తీసుకోవాలి అని అనుకుంటారు. ఎక్కువ అమౌంట్ చెల్లించైనా సరే చాలా మంది తీసుకున్న వాళ్ళని కూడా చూసాం మనం. సో ఎందుకలా అలా కలిసి వస్తుంది అంటారు? అలా కూడా అంటే ప్రతి ఒక్కళ్ళకి లక్కీ అనేది చాలా మందికి అంటారు కదా, లక్ ఈ రోజు నాకు లక్ బాగా కలిసి వస్తుంది, నెక్స్ట్ డే ఇంకో రోజు కలిసి రావట్లేదు, ఈ రోజు మంచి రోజు, ఈ రోజు దురదృష్టమైన రోజు అంటాం. కాకపోతే లక్కీ వెహికల్ నెంబర్ అనేది ఏదైనా చూడండి, మనం ఎంత వెహికల్ ఎన్ని లక్షలు పెట్టుకుంటాం, ఆల్మోస్ట్ 10 లక్షలు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, ₹1,00,000 పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. వెహికల్ని కొంటాం. వెహికల్ మనం ఎంత సేఫ్టీగా రోడ్డు మీద మనం వెళ్ళగలుగుతున్నామో అంత సేఫ్టీగా వెళ్ళినప్పుడు ఆ నెంబర్లు కూడా రాంగ్ నెంబర్లో ఉన్నప్పుడు మనకి అది కొన్ని బ్లాస్టింగ్ నెంబర్స్లో ఉన్నా, మనకి సరికాని నెంబర్స్లో ఉన్నా, కొన్ని ఆపోజిట్ నెంబర్లో ఉన్నా కూడా ఎవ్రీ టైం ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఆ ప్రమాదాలు జరుగుతున్నప్పుడు దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇప్పుడు చాలా కార్లలో కూడా చాలా టెక్నాలజీని వాడుతున్నారు. అదేవిధంగా చిన్న మనకి వెహికల్ నెంబర్ అనేది తీసుకొని మన కారుకి ప్రొటెక్ట్ చేసుకోవడం వల్ల మనకి ఎక్కడికి వెళ్ళినా ఇంటికి సేఫ్గా రావాలనేది మన కుటుంబం అనేది మన కోసం ఎదురు చూస్తూ ఉండదండి. కొంతమంది వేగంగా వెళ్ళిపోతారు, కొంతమంది థాట్ అనేది నాకు ఏదో జరిగిపోతుంది అనుకోవచ్చు, ఎక్కడికైనా భయపడుతూ రోడ్ల మీద వెళ్తూ ఉంటారు. అలాంటప్పుడు వెహికల్ నెంబర్ అనేది మనకి డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా మనకి ఏదైతే సూటబుల్ అవుతుందో ఆ నెంబర్ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే మన డ్రైవింగ్ అనేది ఈజీగా సేఫ్టీగా వెళ్ళి రావడానికి మనకు ప్రొటెక్షన్ అవుతుంది. ఇంకోటి చాలా మంది ఏం చేస్తున్నారు, ఫ్యాన్సీ నెంబర్స్ తీసుకుంటారు. ఫ్యాన్సీ నెంబర్స్ అనేవి కొంతమందికి సూటబుల్ అవుతాయి. అంటే చాలా మంది ఏమనుకుంటారు, 666 కానీ 999 కానీ ఇలా 555 ఉన్న నెంబర్ని ఎక్కువ చేస్తారు. ఫ్యాన్సీ నెంబర్స్ కంటే కూడా మన డేట్ ఆఫ్ బర్త్కి ఏదైతే లక్కీ కలిసి వస్తుందో అలాంటి నెంబర్ తీసుకోవడం వల్ల మనకి చాలా ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. ఓకే, అంటే పేరుతో కలిపి డేట్ ఆఫ్ బర్త్ కలిపి తీసుకోవచ్చు అంటారా? నేము డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అవ్వాలంటారా? ఒకవేళ తీసుకోవాలనుకుంటే నేము డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అవ్వాల్సిన పని లేదు. నేమ్కి సంబంధించి సెపరేట్, ఎవరికైనా సరే అది నేమ్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు తీసుకుందాం. ఈ మొబైల్ నెంబర్ కానీ వెహికల్ నెంబర్ అయినా ఏదైనా సరే మన డేట్ ఆఫ్ బర్త్లో సపోజ్ ఒకటి 14వ తారీఖు ఎవరో పుట్టారు అనుకుందామండి, ఆ 14వ తారీఖు వాళ్ళకి ఎవరికైతే లక్కీయెస్ట్ నెంబర్ ఉంటుందో, ఒక 5 కానీ 6 కానీ వాళ్ళ 1 నెంబర్ అనేది బాగా వాళ్ళకి కలిసి వచ్చే నెంబర్ అనుకుందాం. ఆ నెంబర్కి అనుగుణంగా వాళ్ళకి ఏదైతే లో వైబ్రేషన్ ఉంది, ఇమీడియట్ పాజిటివ్ వైబ్రేషన్ వచ్చే నెంబర్ ఏది ఉందో దాని ప్రకారం మనం వెహికల్ నెంబర్ కానీ మొబైల్ నెంబర్ కానీ తీసుకుంటే వాళ్ళు ఈజీగా అట్రాక్ట్ అవ్వగలుగుతారు. అంటే వాళ్ళకి ప్రతిదీ లాభం చేకూర్చే విధంగా ఉంటుంది. ఒకవేళ తెలిసి తెలియకుండా ఏదైనా తీసుకున్నా వాళ్ళలో విల్ పవర్ ఉన్నప్పుడు ఏంటంటే ఏదైనా దాటగలుగుతారు. అంటే ఇదంతా ఎవరికైతే 10% లెవెల్లో ఉన్నారు, ఆల్రెడీ మేము అచీవ్ చేయగలం, గుండె బలం కండబలం అన్న వాళ్ళు ఏదైనా సాధించగలుగుతారు. అలాంటి వాళ్ళకి గోల్డెన్ స్పూన్తో పుట్టిన వాళ్ళకి వీటన్నిటితో పని లేదు. వాళ్ళ మైండ్ సెట్తో వాళ్ళు వెళ్ళిపోతారు. ఎవరైతే నేను ఏది చేయాలన్నా కూడా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతూ ఎంతసేపు ఒకళ్ళ సపోర్ట్ కోసమో లేదంటే వాళ్ళు నమ్ముకోలేని వాళ్ళు ఎంతసేపు వెళ్ళిపోతున్నామో పొటెన్షియల్ మన దగ్గర లేదు అన్నప్పుడు వాళ్ళకి ఇలాంటి చేంజెస్ చేసుకోవడం వల్ల వాళ్ళకు ఒక వైబ్ వస్తుంది, పాజిటివ్ వైబ్ వస్తుంది. ఎప్పుడైతే మన మైండ్ పాజిటివ్ వైబ్లో, అంటే ఏదైనా చూడంగానే చూడండి, మన ఇంట్లో కూడా ఒక పెద్ద తెర ఉంది అనుకుందాం, ఆ తెరలో మొత్తం వైట్గా ఉండి ఏదైనా ఒక బ్లాక్ స్పాట్ చూడంగానే ఆ బ్లాక్ స్పాట్ మీదకే వెళ్తుంది మన ఫోకస్ అంతా కూడా. అదేవిధంగా మనకి ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా మనకి ఒకవేళ ఆ కార్ మీద కానీ మొబైల్లో నెంబర్ కానీ ఆ నెంబర్ చూడంగానే ఏమవుతుంది, అరే ఈ నెంబర్ నాకు కలిసి వస్తుంది, నేను చాలా బాగున్నాను, నేను చాలా సాధించగలుగుతున్నాను, నేను ఏదనుకున్నా సరే ఈ వర్క్ ఈ రోజు అయిపోతుంది అనే పాజిటివ్ మైండ్ సెట్లో వస్తుంది. ఇంతకు ముందు ఎలా ఉంటాం, మనకి ఇలా ఉన్న వాళ్ళు ఏంటంటే ఎలా అయినా అచీవ్ చేస్తారు. అలా కాకుండా నాకే కర్మ ఎందుకు ఇలా అయిపోయింది, నేను ఎందుకు ఇలా ఉన్నాను, నేను ఇలా ఎందుకు చేస్తున్నాను, నాకే అన్ని నష్టాలు జరుగుతున్నాయి, నేను ఎటు చూసుకున్నా కూడా ఏమీ సాధించలేకపోతున్నాను, జాబ్లో కానీ కెరీర్లో కానీ రిలేషన్లో కానీ ఎక్కడ చూసినా ఎక్కడికంగా ఎక్కడ. అంటే మన కర్మలకు అనుగుణంగా జన్మ తీసుకుంటూ వచ్చినప్పుడు దాన్ని కొంతమంది ఏంటంటే ఆ హై వైబ్రేషన్లో ఉన్నప్పుడు ఏదైనా అచీవ్ చేయగలుగుతాం. ఆ లో వైబ్రేషన్కి వెళ్ళిపోయినప్పుడు ఏమవుతుంది, కిందకి వెళ్ళిపోతాము, నా వల్ల కాదు అనుకుని చాలా యాంగ్జైటీకి గురైపోతాం. అప్పుడు ఈ వెహికల్ నెంబర్స్ కానీ ఏవైనా సరే మనం బయటికి వెళ్ళినా కూడా మన మైండ్ బాగున్నప్పుడు కూడా మనం డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా మంది ఆలోచనలు ఎక్కడ ఉంటాయి, కొంతమంది మొబైల్ మాట్లాడుతూ చేస్తూ ఉంటారు, రోడ్డు మీద ఫోకస్ చేయరు, ఇంటికాడ ఆలోచనలు చూసుకొని చేస్తూ ఉంటారు. మనం ఎక్కడికి వెళ్ళినా సేఫ్టీగా తిరిగి రావటానికి ఒక లక్కీ వెహికల్ నెంబర్ తీసుకోవడంలో తప్పు లేదు కదా. ఓకే, అంటే కొంతమందికి విల్ పవర్ లేదు, విల్ పవర్ ఉండాలి అని అంటున్నారు, అదే పెంచుకోవాలంటే ఎలా? విల్ పవర్ పెంచుకోవాలంటే ఇది చాలా మంది అనుకుంటారు, ఎక్కడో ఎత్తుక్కుంటూ ఉంటారు. అంటే విల్ పవర్ అంటే బయట ఉందో ఇంకో దగ్గర ఎక్కడో ఉంది, ఎక్కడి నుంచో తెచ్చుకోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ ఆ విల్ పవర్ అనేది మన లోపలే ఉంది. అది ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం మనం. మనకి భగవంతుడు మనల్ని సృష్టించినప్పుడు, మన పుట్టినప్పుడే మనతో పాటు ఒక విల్ పవర్ని, అంటే వీళ్ళు వెళ్తున్నారు భూమి మీదకి పుట్టించినప్పుడు వీళ్ళకి ఒక పవర్ ఇచ్చి పంపిస్తే వాళ్ళకి అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటారు అని భగవంతుడు మనతో పాటు ఆ పవర్ని యూటిలైజ్ చేశారు. అయితే ఆయన ఏం చేశారు, మనతో పాటు పుట్టించినప్పుడు పంపించాలన్నప్పుడు
కొంతమంది అనుకుంటారు అంటే ఆ పాతాళలోకంలో పెడదామా అంటే, పాతాళంలోకి వెళ్ళి కూడా వీళ్ళు చాలా తెలివిగలిగే వాళ్ళు తీసుకొచ్చేస్తారు, ఎక్కడున్నా కూడా బయటకు తీసుకొచ్చేస్తారంటారు. ఆకాశంలో పెడదామా అంటే ఇప్పుడు చూడండి చంద్రయాన్ కానీ ఇలాంటి మొన్న అన్నీ చేసుకుంటూ వచ్చారు. అలాంటి రాకెట్లతో వెళ్ళి అక్కడి నుంచి కూడా తీసుకొచ్చేస్తారన్నారు. సముద్రంలో పెడదామంటే సముద్రంలో దేవిపుత్రుడు మూవీలో చూపించినట్టు అందులోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి కూడా తీసుకొచ్చేస్తారు. వీళ్ళు ఎలాంటి మానవులందరూ చాలా తెలివిగల వాళ్ళు, ఎక్కడున్నా కూడా దాన్ని బయటకు తీసుకొచ్చేస్తారు ఆ పవర్ని అని చెప్పి, ఎక్కడా వెతకని ప్రదేశము, ఎవరు చూడని ప్రదేశంలో ఆ విల్ పవర్ని మనకి ప్రొవైడ్ చేశారు. అది మన లోపల అంతరాత్మలోనే ఉంటుంది. దాన్నే సోల్ అనుకోవచ్చు, విల్ పవర్ అనుకోవచ్చు, అంతరాత్మ అనొచ్చు, గాడ్ అనొచ్చు, ఏదైనా సరే ఆ పొటెన్షియల్ మన లోపలే ఉంది. మనం నమస్కారం చేసినప్పుడు కూడా ఎక్కడ చేస్తాం, హార్ట్ఫుల్గా మనకి హార్ట్ దగ్గర పెట్టుకుని చేస్తాం, అంటే లోపలే ఉంది. ఆ లోపల ఉండటం మనకి ఇన్నర్ చూసుకోవడం మొదలు పెడితే మనతో మనం కనెక్ట్ అయితే ఏదైనా సాధించగలుగుతాం. అంతే, ఏదైనా సరే సాధిస్తాం. ఇంతకుముందు మీరు మొబైల్ నెంబర్ గురించి క్వశ్చన్ చేశారు. ఆ మొబైల్ నెంబర్ క్వశ్చన్ చేసి నాకు వీటన్నిటిని కూడా ఎప్పుడు కూడా నేను నమ్మల. అంటే నమ్మడం మీన్స్ ఎప్పుడు కూడా ఏంటంటే భగవంతుడు ఉన్నాడు, ఆ భగవంతుడు మనకి ఏం కావాలో అందించేస్తాడు, ఆయన ఉంటే చాలు, ఇవన్నీ ఎందుకు మార్పులు చేర్పులు చేసుకోవాలని నేను చాలా కాలం పట్టించుకోలేదు. బట్ మన జీవితంలో కూడా చాలా వరకు మన లైవ్లో మన మీద ప్రభావాలు చూపించినప్పుడే, మన లోపల ఇంప్లిమెంట్ చేసినప్పుడే మనకు ఆ చేంజెస్ కనిపిస్తాయి. ఇప్పుడు నాకు వెళ్ళినప్పుడు మా గురువులు ఒకళ్ళు చూసి నా మొబైల్ నెంబర్ చూసి ఎప్పుడు చూసినా నీ దగ్గర డబ్బులు ఉండదు ఏముండదు చెప్పారు. అది 100% కరెక్ట్. అంటే అమౌంట్ చాలా వస్తుంది, ఎంత చేసినా కూడా ఉండదు, వెళ్ళిపోతూ ఉంటుంది. ఎప్పుడు చూసినా కూడా కమ్యూనికేషన్ కూడా చేయలేను, బయటికి ఏది కూడా ఎక్స్ప్రెస్ చేయలేను, మాట్లాడలేను. అలాంటప్పుడు నాకున్నది ఏంటంటే చాలామంది ఎప్పుడైనా చూడండి మనకున్న దాంట్లో 90% నెగిటివ్ థాట్స్ ఎదుగుతూ ఉంటాయి. ఎప్పుడైనా కూడా ఏం చేస్తాము, మనకి ఏమి లేదో దాని మీదే ఫోకస్ చేస్తాం. బట్ మనకి ఏముందో దానికి భగవంతుడి కృతజ్ఞతాభావం చెప్పి మనకి ఆవగించేంత విశ్వాసం ఉన్నా కూడా, అంటే మనం ఏదైతే జరుగుతుందో దాంట్లో ఇప్పుడు వరకు మనం ఎలాంటి మార్పు లేదు, బట్ ఇది చేంజ్ చేయడం వల్ల మన లైఫ్లో మంచి పొటెన్షియల్ వస్తుంది, మనం అనుకున్న గోల్కి రీచ్ అవుతాం అన్నప్పుడు చేంజ్ చేయడంలో తప్పు లేదు. అలా అని నేనేం చేశాను, ఇలా ఇచ్చారు కదా సరే మార్పు చేద్దాం, నిజమే ఇంతవరకు చెప్పారు, ఇంతకంటే డౌన్ అవ్వమని చెప్పి నేను ఇమీడియట్గా మొబైల్ నెంబర్ చేంజ్ చేశాను. ఆ మొబైల్ నెంబర్ చేంజ్ చేసినప్పుడు బిఫోర్ ఏవైతే నా దగ్గర క్వాలిటీస్ లేవో ఆ వాడుతూ వెళ్తున్నప్పుడు ప్రతిరోజు నా అకౌంట్లో ఎంతో కొంత అమౌంట్ జనరేట్ అవుతూనే ఉంటుంది, మనకి ఎప్పుడు అవసరమైన అమౌంట్ వస్తూ ఉంటుంది, కమ్యూనికేషన్ కూడా చాలా బాగుంటుంది. ఇది నా ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. మన జీవితంలో ప్రతిదీ కూడా ఏంటంటే మనం ఎక్స్పీరియన్స్ని బట్టి ఎదుటి వాళ్ళకి చెప్తే దాన్ని 100% వాళ్ళు చెప్పేది ఒకలా ఉంటుంది, ఆచరించిన తర్వాత జరిగే విధంగా ఇంకొకలా ఉంటుంది ఖచ్చితంగా 100%. ఎందుకంటే మనం జరిగింది అయితే మనసవాచ త్రికరణ శుద్ధిగా చెప్పగలుగుతాం. అప్పుడు ఎదుటి వాళ్ళు కూడా దాన్ని యూటిలైజ్ చేసుకున్నప్పుడు అంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఈ రోజే మార్చంగానే నాకు 100% ఆకాశంలో నుంచి అన్నీ వచ్చేయాలంటే ఎవరికి ఏ రిజల్ట్ రాదు, రాత్రికి రాత్రి కోటీశ్వర్లు ఎవరు. బట్ కానీ మనకు కొన్ని ఆపర్చునిటీస్ వస్తాయి, అవకాశాలు వస్తాయి, దాన్ని మన తెలివితేటలతోటి మన ఇన్నోసెంట్ మైండ్తో తీసుకుని ఆచరించినప్పుడు దాన్ని మనం యూటిలైజ్ చేసుకోగలుగుతాం. ఇప్పుడు మొబైల్ నెంబర్ తీసుకోగానే చాలా మంది ఏమనుకుంటారు, ఆ లక్కీ మొబైల్ నెంబర్ తీసుకున్నాం, ఈ రోజు నేను ₹1,00,000. బట్ ఇప్పుడు మొబైల్ నెంబర్ నిజంగా మీరు అన్నట్టు చాలా కాస్ట్ అయిపోయింది, అది 40,000 నుంచి ₹1,00,00,000 వరకు కూడా ఉన్నాయంట. ఏంటి నేను వెళ్ళినప్పుడు మొబైల్ షాప్లో నార్మల్గా 1 lakh పెట్టి వాడుతున్నారు మొబైల్స్, నార్మల్ పీపులే వాడుతున్నారు. అదే మొబైల్ షాప్కి వెళ్ళినప్పుడు నేను నెంబర్ గురించి అడిగితే వాళ్ళు ₹1,00,000 ఉంటుంది, ఈ నెంబర్ 10 lakhs ఉంటుంది, చాలా కాస్ట్ చెప్తుంది. మొబైల్ నెంబర్కి ఇంత కాస్ట్ ఉంటుంది అనే విషయం నేను మొబైల్ షాప్కి వెళ్తేనే తెలిసింది ఈ మొబైల్ న్యూమరాజీలోకి వచ్చిన తర్వాత. దాంట్లో ఇప్పుడు నెంబర్ తీసుకొని ఇంత కాస్ట్ చేస్తే ఒకటి మనం ఎంత పొటెన్షియల్ అనేది, మనం ఎంతో డ్రెస్సెస్ కొంటాం, శారీస్ కొనుక్కుంటాము, లేదంటే ఇంకో దానికి ఫంక్షన్స్ చేస్తూ ఉంటాం, వీటన్నిటిని దాటి మనం ఒక లెవెల్కి రీచ్ అవ్వాలన్నప్పుడు మొబైల్ నెంబర్ తీసుకోవడంలో తప్పులేదు. అది తీసుకుని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత 100% నేను తీసాను, 40,000 పెట్టా, 50,000 పెట్టా, నాకేమీ రాలేదే అనే ఇంటెన్షన్తో కాకుండా ఆ జరిగిన దాంట్లో 10% మీకు ప్లస్ జరిగిన ఈ రోజు లేనిది ఇప్పటి వరకు మీకు లైఫ్లో ఎన్నో ఇయర్స్గా ఇబ్బంది పడుతున్నారు, ఆ ఇబ్బంది పడింది ఈ రోజులో మీకు అట్లీస్ట్ 5%, 1%, 10% మీకు ఎంత చేంజెస్ కనిపిస్తుందో దాన్ని గుర్తించగలిగారంటే 100% సక్సెస్ మీ సొంతం. నేను అంతకుముందు ఎప్పుడు కూడా 0 బ్యాలెన్స్ ఉండేది నా దాంట్లో, ఇది తీసుకోగానే ఇమీడియట్గా కొంత అమౌంట్ జనరేట్ అయినప్పుడు అంటే ఆ ప్లస్ని గుర్తుపెట్టి ఆ పాజిటివ్ని గుర్తిస్తే ఆటోమేటిక్గా ఎంతైనా మనం అట్రాక్ట్ చేయగలుగుతాం.